మార్నింగ్ నుంచి అరుస్తుంటే త్వరగా రెడీ అవ్వమని చెప్పేసి ఎందుకు ఇట్లా అరుస్తున్నాడు అనుకున్నాను. తీరా అక్కడికి వెళ్ళాక అర్థమైంది సర్ప్రైజ్ రైడ్ బుక్ చేశాడని చెప్పేసి. హెలికాప్టర్ రైడ్ అనమాట. చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. డైరెక్ట్ woke up late, missed the morning glaze. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లక్ష్మీ ప్రసన్న. అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నేను లాస్ట్ డే 2 వీడియో పోస్ట్ చేశాను. ఈరోజు డే 3 అనమాట. యాక్చువల్గా మార్నింగ్ నుంచి ఫాస్ట్గా రెడీ అవ్వండి అని సుధాకర్ హడావిడి చేస్తుండే అనమాట. ఏంటి ఇట్లా చేస్తున్నాడో అనుకున్నాను, కానీ బేసిక్గా తనకు సర్ప్రైజ్ బుక్ చేశాడనమాట. పాపం అది చెప్పలేదు. కానీ టైం స్లాట్ అన్నది ఉంటాయి వీటికి. టైం అయిపోతుంది, 15 మినిట్స్ లేట్గా రీచ్ అవుతామని చూపిస్తుంది మ్యాప్స్. అప్పుడు రివీల్ చేశాడనమాట. రివీల్ చేసేసి వాళ్ళకి కాల్ చేసి రిసెప్షన్లో అడిగాడు, ఏంటి ఇట్లా లేట్ అవుతుంది, ఓకేనా అంటే 15 మినిట్స్ వరకు ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అన్నారనమాట. అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాడనమాట. యాక్చువల్గా ఈ ఈ హెలికాప్టర్ రైడ్ టికెట్ వచ్చేసి $50 ఉంటుంది. ఈవెన్కి కూడా టికెట్ తీసుకున్నారనమాట, ఈవెన్ ద 1.5 ఇయర్ అయినా కానీ. ఇలాగ టోటల్గా మాకు $300 అయిందనమాట. అంటే మన కరెన్సీలో 30,000 రూపీస్ అయ్యాయన్నమాట. యాక్చువల్గా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇలా బుక్ చేసుకున్నామని చెప్పేసి మన నేమ్ చెప్తే వాళ్ళు చెక్ చేస్తారు సిస్టంలో. దాని తర్వాత వాళ్ళు ఒక సెక్యూరిటీ బ్యాగ్స్ ఇస్తారనమాట మనకు. ఆ బ్యాగ్స్ని మనం నడుముకి ఫిక్స్ చేసుకోవాలి. మనకి ఏమైనా హెల్ప్ కావాలని వాళ్ళని అడిగితే వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. యాక్చువల్గా బ్యాగ్స్ ఏమి అలో చేయరు, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా కార్లోనే పెట్టేయాలి. మొబైల్స్ అయితే అలో చేస్తారనమాట. సో దాని తర్వాత మనము ఫ్లైట్ ఎక్కే ముందు ఫొటోస్ మనం తీసుకోకూడదు, మొబైల్తో అలో చేయరు, మొబైల్స్ లోపలే పెట్టుకోవాలి. ఒక్కసారి రైడ్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే మనం మొబైల్ యూస్ చేయాలి. ఈ ఫొటోస్ చూస్తున్నారు కదా, ఇవన్నీ అక్కడ వాళ్ళ ఓన్ కెమెరా మ్యాన్ ఉంటారనమాట, వాళ్ళు తీసిన ఫొటోస్. ఇవి మనకు లాస్ట్లో కావాలంటే ఇస్తారనమాట. ఒకసారి రైడ్ స్టార్ట్ అయ్యాక మనం మొబైల్ ఓపెన్ చేసి మనం తీసుకోవచ్చు. బేసిక్గా రైడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే కొంచెం భయం అనిపించింది, ఫస్ట్ టైం కాబట్టి. కానీ ఒక్కసారి స్టార్ట్ అయ్యాక చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా థ్రిల్లింగ్గా కూడా అనిపించింది. ఇక్కడ చూసారా, ఇషాన్ బ్యాగ్ కూర్చున్నారు, సుధాకర్ పట్టుకొని ఉన్నాడు అనమాట. మనకు యాక్చువల్గా ఎక్కువ సౌండ్ వస్తుంటుంది హెలికాప్టర్లో, మనం మాట్లాడేది వినిపించదు అనమాట. అందుకని చెప్పేసి అందరికీ ఇట్లాగా హెడ్ ఫోన్స్ పెడతారనమాట. మనము హెడ్ ఫోన్స్లో ఏం మాట్లాడినా కానీ అక్కడ పైలట్కి వినిపిస్తుంది, డ్రైవ్ చేసే వాళ్ళకి. అంతే అక్కడ ఉన్న వాళ్ళందరికీ వినిపిస్తుంది అనమాట. ఈ రైడ్ అయితే నాకు చాలా నచ్చింది. ఇక్కడ వన్ సైడ్ సిటీ ఉంటుంది, ఇంకొక సైడ్ ఓషన్ ఉంటుంది కదా, సో చాలా బాగా థ్రిల్గా అనిపించింది అనమాట. యాక్చువల్గా ఓషన్లోనే యూటర్న్ తీసుకున్నారు, అదైతే కొంచెం స్కేరీ అనిపించింది. నేను ఫ్రంట్ కూర్చున్నాను కాబట్టి కొంచెం అరిచేసాను అనమాట. తను డ్రైవ్ చేసే అతను వచ్చేసి ఫుల్ నవ్వాడు. ఇట్లాగ మొత్తం అయిపోయింది. మేము 7 మినిట్స్ది బేసిక్ది తీసుకున్నాం అనమాట. 7 మైల్స్ది మనకు మొత్తం రైడ్ ఉంటుంది. సో ఇట్లాగా రైడ్ అయిపోయిన తర్వాత పిల్లలు ఒకటే గోల్ అనమాట, హెలికాప్టర్ అని. అందుకోసమని అక్కడ పార్కింగ్ లాట్లోనే ఉండేసి ఫుడ్ తినేపించేసాం పిల్లలకి. మేము కూడా తిన్నామన్నమాట కొంచెం, ఎందుకంటే మార్నింగ్ వాళ్ళు ఏమీ తినలేదు. టైం అవుతుందని చెప్పేసి సుధాకర్ రైడ్ తర్వాత తిందురు అని చెప్పి తీసుకొచ్చారు. ఇది అవుట్ సైడ్ పార్కింగ్ దగ్గర అనమాట. అక్కడ ఒక హెలికాప్టర్ ఉంటే ఫొటోస్ దిగాము. ఇంకా పిల్లలకి కర్డ్ రైస్ తెచ్చాను కదా, ఇక్కడ వాళ్ళకి తినిపిస్తున్నాను అనమాట. ఇద్దరము తినిపించాము, ఇషాని ఇవన్కి. వాళ్ళకి తినిపించిన తర్వాత కొద్దిసేపు అక్కడే రిలాక్స్ అయ్యేసి ఇంటికి వెళ్ళామన్నమాట. మేమైతే వెజ్ బిర్యానీ తీసుకొని వెళ్ళాము. సో బాగా ఎంజాయ్ చేసాము రైడ్ అక్కడ. ఇట్లా జరిగిందనమాట మా హెలికాప్టర్ మూమెంట్ అనేది. సో